హాయ్ అందరికీ. ఇదేంటో తెలుసా మీకు? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీన్ని కొట్నం పెట్టడం అంటారు. కొట్నం అంటే పెళ్ళి రోజు ఎర్లీ మార్నింగ్ చేస్తారనమాట. అంటే 4 or 5కి అట్లా చేస్తారు. అయితే ఇది పెళ్ళి రోజే చేస్తారనమాట. అంతకు ముందు రోజు కానీ ఎప్పుడు చెయ్యరు. ఇది ఎట్లా అంటే ఒక దాంట్లో నుంచి ఒక బేషన్లో నుంచి దీంట్లోకి పోసేసుకుంటారు. దాంతోని దోశలు 5 దోశలు దాంట్లోకి పోసుకుంటారు. బియ్యము పోసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి ఇట్లా 5 మంది కలిసి ఇట్లా నింపుతారనమాట. పెళ్లి పిల్లని చేసినప్పుడు ఎట్లా వేస్తాం బియ్యం, అట్లా 5 మంది ఇట్లా ఇటు అటు ఇటు అటు దాంతో పట్టుకొని వేయాలి. అది మన సాంప్రదాయం అన్నమాట. 5 మంది వేయాలి. అయితే అందరం ఇట్లా వేసిన తర్వాత ఇంకేం ఉండదు. దీని తర్వాత ఇంకా డైరెక్ట్ ఇదే లాస్ట్ అనమాట. పెళ్ళి కూతుర్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి పెళ్ళి కూతుర్ని చేయడము, మంగళ స్నానాలు, గాజులు అవి ఇవి అవన్నీ క్లోజ్ అయిన తర్వాతనే ఇది చేస్తారనమాట. ఇది పెళ్ళి రోజు పొద్దున చేస్తారు. ఇది చేసిన తర్వాత ఇంక ఇదే లాస్ట్ అనమాట. ఇంకా దీంతో పెళ్ళి కూతురు చేయడం ఇంక అన్నీ అయిపోతాయి. ఇది చేసినాక ఇంకా డైరెక్ట్గా పెళ్ళికి రెడీ కావడమే, ఇంకేం ఉండదు. ఇంకా అట్లా ఇంకా అందరు అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసి మంచిగా ఒక మంగళహారతి పాటలు పాడమంటే మాత్రం మా వాళ్ళకు ఎవ్వరికి రావు. అందరూ నాకు రావు. వాళ్ళందరూ పెద్దవాళ్ళే ఉన్నారు. అయినా కానీ నాకు రావు అంటారు. సిగ్గు. నేనే అంటే నాకంటే ఎక్కువ సిగ్గు. అంటే మనకంటే ఉంటుంది అనుకోండి పిల్లలకి. కాకపోతే వాళ్ళు కూడా అంతే, ఇంకా పాడలేరు. ఇంకా అలసిపోయి మేమైతే కూర్చున్నాము చేసి పొద్దుటి నుంచి. ఇంకా వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళది అయిపోతే ఇంకా నాది వస్తుంది, నేను చెయ్యాలి. ఇంకా నేను చేసిన తర్వాత ఇంకేముంటుంది, ఇంకా హారతి ఇచ్చేసి పాట పాడడమే. ఏదో అట్లా వాళ్ళకి రాదు కానీ ఇంకా బ్యానోళ్ళని వాళ్ళే మమ్మల్ని చూసి రాదు అంటురని వాళ్ళే వాడిర్రు. బ్యాన్తో సౌండ్ చేసుకుంటా మ్యూజిక్ ఇచ్చిరనమాట. ఆడికి మంగళహారతి అయిపోయింది. ఇంకా నేను చూడండి ఎట్లా నింపుతాను. మా అక్క మా మేనత్త తర్వాత ఇంకా నేనే నింపాలి. ఎట్లా నింపుతానో చూడండి. నేనైతే ఇది సెకండ్ టైము ఇట్లా నింపడము. మా బాబాయికి చేసిన తర్వాత ఇంకెవరికో కూడా చేసినట్టు గుర్తుంది. తర్వాత ఇప్పుడు మా అత్తకి చేస్తున్నా. ఇంకా మా అత్తకి చేస్తే ఇంకా నెక్స్ట్ ఎవరికి ఇంకొక అత్త ఉంటుంది. ఇంకా 2 అత్తలు ఉన్నారు పెళ్ళికి. 2 కాదు 3 అత్తలు ఉన్నారు. ఇంకా ఒక బాబాయ్ ఉన్నాడు పెళ్ళికి. ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళకి ఇంకా నింపాల్సిందే. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అయితేనేగా అప్పుడు నింపుతాం ఈజీగా. చూడండి ఎట్లా నింపుతున్నాను. అది పట్టుకొని దాంతో నింపాలంటే కొంచెం టాస్కే. కాకపోతే ఇంకా పెద్దది మా నాయనమ్మ పట్టుకుంది. అందరం చిన్నదే అడుగుతున్నాం అని అంటుంది. అందరికి చిన్నదైతేనే ఈజీగా ఉంటుందిగా మరి. ఇంకా తర్వాత ఇట్లా దంచేయాలి. ఇట్లా అంటే దంచినట్టు చెయ్యాలి. దంచడం అంటే మనం ఏం పెద్దగా మెత్తగా చేయాల్సిన అవసరం లేదు. పిండిలాగా ఏం దనుగుతాయి దాంట్లో. ఇట్లా ఏదో దంచినట్టు అట్లా చేస్తే అయిపోతుంది అనమాట. ఇంకా అయిపోయింది. ఇంకా ఆడికి ఇదే కొట్నం పెట్టడం అంటే. మీరు ఎట్లా చేస్తారు?